ప్రజల్లో సామాజిక స్పృహను పెంపొందించేందుకు మందు మల్లన్న అనే చిత్రాన్ని రూపొందిస్తున్నామని ప్రముఖ నటుడు ఆర్ఎస్ నందా తెలిపారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న చిత్ర ప్రారంభోత్సవం వెలిచాల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం వెలిచాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మందు మల్లన్న చిత్ర యూనిట్ సందడి చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ వీర్ల ప్రభాకర్ రావు, సర్పంచులు వీర నరసింగారావు, సంపత్ ముఖ్య అతిథులుగా హాజరై క్లాప్ కొట్టి మొదటి షాట్ ను షూట్ చేశారు. రాదండి ఎంటర్టైన్మెంట్స్ లో ఆర్ఎస్ నందా స్వీయ దర్శకత్వంతో పాటు కథ మాటలు సమకూర్చారు. కెమెరామెన్ గా యతిరాజు, ఎడిటర్ గా శ్రీనాథ్, మ్యూజిక్ డైరెక్టర్ గా విల్సన్ తో పాటు దర్శకత్వంలో మల్లికార్జున్, ప్రసాద్, రంజిత్ సహకరించారు. 2006లో షార్ట్ ఫిలిం యాక్టర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించానని ఆర్ఎస్ నందా అన్నారు. రెగ్యులర్ గా 30 నిమిషాల సమయంతో చిత్రాలు తీసేవారమని, కానీ మొదటిసారిగా గంట సమయం పాటు ప్రేక్షకులను అలరించేలా మందు మల్లన్న చిత్రాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రదేశాలను ఎంపిక చేశామని, వీణవంక మండలం బొంతుపల్లి, రామడుగు మండలం మోతే గ్రామంలో చిత్రీకరణ కొనసాగుతుందని తెలిపారు. సెప్టెంబర్లో ఈ సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీర్ల నరసింగారావు, బొంతపల్లి గ్రామ సర్పంచ్ ఆర్ఎస్ నందా, యతిరాజు, శ్రీనాథ్, విల్సన్ ప్రధాన పాత్రల్లో అంజలి, రమేష్, పయ్యాపుల, పూదరి ప్రసాద్, కల్లూరి ప్రసాద్, పద్మ, బేబీ హన్సీ, మాస్టర్ క్రిష్, దూలం తిరుపతి, ఎర్రమరాజు, చరణ్ రాజు, ఇతర నటీనటులు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. నేను 2006లో షార్ట్ ఫిల్మ్లు తీసి నా యొక్క షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇప్పుడు కొంచెం నీటివి అంటే ఇంతకుముందు నేను 30 నుంచి 33 నిమిషాల వరకు వేయడం జరిగింది. కానీ ఇది గంటకు పైన మొట్టమొదటిసారి నేను మందు మల్లన్న అనేటువంటి ఒక ఇండిపెండెంట్ సినిమాను తెరకెక్కించబోతా ఉన్నా. ఇదంతా కూడా ఒక సామాజికమైనటువంటి అంశాన్ని తీసుకొని నవ్వు, బాధ, అదేవిధంగా ఒక సామాజిక సందేశం వీటన్నిటిని మేళవించి నేను కథ రాసుకోవడం జరిగింది. ఈ కథకు నాకు కెమెరామెన్గా అఖిరాజ్ గారు, అదేవిధంగా ఎడిటర్గా శ్రీనాథ్ గారు, అదేవిధంగా మన మ్యూజిక్ డైరెక్టర్గా విల్సన్ గారు దీనికి పనిచేస్తున్నారు. నాకు దర్శకత్వ శాఖలో మల్లికార్జున్ గారు, ప్రసాద్ నంగునూరి గారు, అదేవిధంగా రంజిత్ గారు మా టీం వర్క్లో మెంబర్లుగా ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలను ఎంపిక చేసుకోవడం జరిగింది. అందులో బొంతుపల్లి, వీణవంక మండలంలో ఉన్నటువంటి బొంతుపల్లిలో ఒక 80% షూటింగు, తర్వాత రామడు మండలంలో ఉన్నటువంటి మోతెలో ఒక 20% షూటింగ్ పూర్తి చేసుకొని మీకు సెప్టెంబర్లో మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నా.